అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం 'గలీవర్ ట్రావెల్స్' నుండి 'మహాకాయుల రాజ్యం' మొదటి భాగం వినేద్దాం. 1702వ సంవత్సరం జూన్ నెల 20వ తేదీన నా సాగర ప్రయాణం మళ్ళీ ఆరంభమైంది. కెప్టెన్ జాన్ నికోలస్ నాయకత్వంలో 'అడ్వెంచర్' అనే నావలో సూరత్ అంటే ఇండియా గమ్యంగా మా ప్రయాణం గుడ్ తీరం వరకు అంటే దక్షిణాఫ్రికా ప్రయాణం సాఫీగా సాగింది. మంచినీటి కోసం అక్కడ ఆగాము. ఓడ కింది భాగంలో బీట కనిపించింది. అది ప్రమాదం కనుక మరమ్మత్తు కోసం ఆగి శీతాకాలమంతా గడిపేశాము. ఈలోగా కెప్టెన్ జాన్కు అనారోగ్యం చేసింది. చూస్తుండగా మార్చి 1703వ సంవత్సరం వచ్చేసింది. మెడగాస్కర్ జలసంధి దాటి దీవి ఉత్తర భాగం చేరాము. సుమారు 5 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ఉండగా తీవ్రమైన గాలులు మొదలయ్యాయి. నావ ములక్క దీవిలో తూర్పు వైపుకు నెట్టబడింది. జాన్ నెమ్మదస్తుడు. నావలోని సరుకులు, నావ మా అందరి క్షేమం కోసం మే నెల 2వ తేదీ వరకు అక్కడే నిలిపాడు. ఇంకా దక్షిణపు గాలులు మొదలయ్యాయి. పెను తుఫానుగా మారింది. ఓడ తెరచాపలను భద్రపరిచాము. ముఖ్యమైన పనిముట్లను సిద్ధంగా ఉంచాము. నావ ఈదురుగాలులు తట్టుకుని బాగానే నిలబడగలిగింది. నా అంచనా ప్రకారం ఈ గాలుల వేగానికి పడమట నైరుతి దిశల నుండి తూర్పునకు 500 లీగులు ముందుకు పోయాము. కానీ ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నామో మాకు బోధపడలేదు. ఇంతవరకు ఆహార పానీయాలకు కొరత లేదు. ఇప్పుడు మంచినీళ్లు అయిపోయాయి. నావ వెళ్తున్న దిశను మార్చకుండా ప్రయాణం సాగింది. బహుశా మేం నైరుతి మూలగల గ్రేట్ టెరిటరీ అనే ప్రదేశం చేరి ఉండవచ్చు. ఇది ఫ్రోజన్ సీలో ఉంది. 1703వ సంవత్సరం జూన్ నెల 16న మా నావ పైభాగం నుండి పరిశీలిస్తున్న ఒక బాలునికి భూమి కనబడింది. మర్నాటికి మాకందరికీ కూడా స్పష్టంగా కనపడింది. ఆనందంతో గెంతులు వేశాము. నౌక చెదిరిపోకుండా స్థిరంగా ఉండేందుకు లంగరు వేశాము. చిన్న నీటి కయ్య కనిపించింది. ఒక పొడవైన పడవపై ఆయుధాలు ఇచ్చి మంచినీటి కడవలతో 1 డజను మందిని నీటి కోసం మా కెప్టెన్ పంపాడు. అతని అనుమతితో నేను కూడా వాళ్లతో వెళ్ళాను. సరదాగా ఆ ప్రదేశం ఓసారి పరిశీలించాలనే ఆతృతతో. చిత్రం ఏమిటంటే అక్కడ నది గాని నీటి ఊటలు గాని కనపడలేదు. జనావాసాలు లేవు. మా వాళ్ళు చుట్టూ కలే తిరిగారు. ఈలోగా మరో పక్కకు మళ్ళీ నేనొక మైలు దూరం నడిచి తిరిగాను. అంతా రాతి నేల, బంజరు భూమి. ఇక చూడవలసింది ఏమీ లేదనిపించి పడవలోని వాళ్లను కలుసుకోవడానికి వెళ్ళాను. సముద్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయ్యో, మా పడవ వెళ్ళిపోతోంది! ఎంత పరుగు తీసినా వాళ్ళను అందుకోలేకపోయాను. చాలా వేగంతో తెడ్డు వేస్తూ పోతున్నది గమనించాను. ఒక పెద్ద జీవి మా వాళ్ల వెంటబడి వెళ్తున్నాడు. ఆ సముద్ర తీర ప్రాంతమంతా రాతిమయం కనుక వాళ్ళ అదృష్టం బాగుండి ఈ జీవి వాళ్లను చేరుకోలేకపోయాడు. బతికిపోయారు వాళ్ళు. ఆ జీవి నన్ను చూసి నా వెంటపడేలోగా నేను తప్పించుకుని లోపలికి పరుగులు తీశాను. అక్కడ బాగా పెరిగిన పచ్చగడ్డి కనబడింది. దాని ఎత్తు కనీసం 20 అడుగులు ఉంటుంది. ఒక విశాలమైన రహదారి మీదకి ప్రవేశించాను. అది అక్కడ జనాలు పొలంలోకి వెళ్ళడానికి ఉపయోగించే గాలిపాట మాత్రమే అని తర్వాత తెలిసింది. బార్లీ పంట ఏపుగా పెరిగి కంకెలు కనీసం 40 అడుగుల ఎత్తులో ఉన్నాయి. కోతకు సిద్ధంగా ఉన్నాయి. చుట్టూ కంచె ఉంది. దాని ఎత్తు కనీసం 120 అడుగులు. అక్కడ చెట్లు కూడా ఎంత ఎత్తో. ఒకచోట కొన్ని మెట్లు కనిపించాయి. చాలా ఎత్తుగా ఉన్నందున నేను ఎక్కలేకపోయాను. కంచెలో ఎక్కడైనా చిన్న ఖాళీ కనిపిస్తుందేమో ఆ పొలం నుండి బయటపడడానికి వెతికాను. ప్రయోజనం శూన్యం. అక్కడ నాకు మరో మనిషి కనిపించాడు. సముద్ర తీరంలో మా పడవ వాళ్ల వెంటపడిన వాని వలనే చాలా ఎత్తుగా భారీ ఆకారంతో ఉన్నాడు. భయంతో మళ్ళీ మెట్ల వైపు పరుగులు తీశాను. అతడు తన వారితో మాట్లాడుతున్నాడు. చాలా గట్టిగా అరిచాడు. బార్లీ చేను కోత కోసం
మరో 7 మంది పనిముట్లతో వచ్చారు. కొడవళ్ళు, కత్తెరలు వంటి పదునైనవి. అక్కడ నుండి కూడా భయంతో ముందుకు పరుగులు తీశాను. బహుశా గాలికి, వానకు పక్కకు వాలిందేమో, అక్కడ చేను మరీ ఎత్తులేదు. పనివాళ్ళు నన్ను సమీపిస్తున్నట్లు గమనించాను. నా దురదృష్టం, నిస్సహాయుణ్ణి, ఏడుపు, చేతకానితనం ఆవరించాయి. నాకు మరణం తప్ప వేరే మార్గం లేదనిపించింది. నా భార్యా పిల్లల్ని తలుచుకొని ఏడ్చాను. బంధువుల సలహాలేవి వినకుండా మరోసారి సముద్రయానం చేసేందుకు రావడం బుద్ధి తక్కువ అని నన్ను నేను నిందించుకున్నాను. లిల్లీపుట్ రాజ్యంలో నా అనుభవాలు కళ్ళ ముందు మెదిలాయి. అక్కడ నేను ఎంతో ఎత్తు, పర్వతం లాంటి వాడిని. వాళ్ళెవరూ 6 అంగుళాలు మించిలేరు. ఇప్పుడు పరిస్థితి తారుమారు. నేనెంతో పొట్టి, అల్పుణ్ణి. వీళ్ళంతా రాక్షసుల్లాగా అనిపించారు. ఏమో, ఇంకా ఈ ప్రపంచంలో ఎలాంటి మానవజాతులున్నాయో కదా! ఎంతంత భేదాలు! ఆశ్చర్యం వేసింది. ఒక పనివాడు నన్ను సమీపించాడు. వాడి కొడవలికి నేను గాయపడుట ఖాయం. ప్రాణరక్షణ కోసం శక్తిమేర గట్టిగా అరిచాను. అతడు వంగి నన్ను పరిశీలించాడు. జాగ్రత్తగా ఎత్తి పట్టుకుని తన ముఖానికి దగ్గరగా తెచ్చాడు. నేను కదలకుండా ఉన్నాను. 2 చేతులు జోడించాను. నన్ను రక్షించు అని తెలియజేయడానికి. నా స్వరం, నా పొందిక చూసి అతడు నాకు కీడేమీ తలపెట్టలేదు. నన్ను మాట్లాడమన్నాడు. కానీ అతనికి అర్థం కాలేదు. అతనికి నా శరీరం మీద గల గాయాలను చూపి ప్రమాదంలో ఉన్నట్లు తెలిపాను. అతను గ్రహించి తన కోటు పైభాగంలో నన్ను జాగ్రత్తగా నిలబెట్టి తన యజమాని దగ్గరికి చేర్చాడు. యజమాని నన్ను పరిశీలించి మిగిలిన రైతుల్ని పిలిచాడు. వారెవరైనా నా వంటి చిన్న ఆకారంలో ఉన్న మానవుణ్ణి చూశారా అని అడిగాడట. నేను నా టోపీ తీసి తల వంచి మోకాళ్ళపై కూర్చుని వినయంతో మాట్లాడాను. నా జేబులోని పర్సు తీసి బంగారు నాణెములు వారికి ఇచ్చాను. అవేమిటో వారికి అర్థం కాలేదు. నా పర్సులో ఇంకా చిన్న తుపాకులు 4, కొన్ని చిల్లర డబ్బులు ఉన్నాయి. వాళ్లకు అవి చూసి ఏమీ ఆశ్చర్యం కలగలేదు, పట్టించుకోలేదు. పెద్ద రైతుకు నేను కూడా ఒక మనిషిని అని ఆలోచన, వివేకం కలవాడినని అర్థమైంది. చాలాసేపు మాట్లాడాడు. ఆ కంఠస్వరం స్థాయి నా చెవులు భరించలేకపోయాయి. నాకు తెలిసిన భాషలన్నిటిలోనూ సంభాషించిన అతనికి అవేమీ అర్థం కాలేదు. నా విధేయత చూసి మెత్తబడినాడు. తన జేబురుమాలు పరిచాడు. దానిపై నేను పడుకున్నాను. చుట్టబెట్టి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. మధ్యాహ్నం 12 అయ్యింది. సేవకుడు భోజనం తెచ్చాడు. నాతో పాటు రైతు, అతని భార్య, వారి 3 పిల్లలు, వాళ్ళ బామ్మగారు తినడానికి కూర్చున్నారు. నన్ను కొంత దూరంలో ఒక బల్ల మీద ఉంచారు. నాకైతే బల్ల ఎత్తు ఎక్కువగా ఉంది. చివరికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉన్నాను. ఒక కర్ర ప్లేట్లో నాకు ఆహారం ఇచ్చారు. రొట్టె, మాంసం కూర యజమానురాలు చక్కగా కలిపి నా బల్లపై ఉంచింది. కృతజ్ఞతతో తల వంచాను. నేను తింటున్నప్పుడు వాళ్ళంతా నా వైపు వింతగా చూశారు. ఒక కప్పులో పానీయం ఇచ్చారు. అది చాలా పెద్దది. వీలుగా పట్టుకోవడానికి లేచి బల్లపై నిలబడి తిరగడంలో పొరపాటున కింద పడ్డాను. గాయాలేవి తగల్లేదు. యజమాని కొడుకు చిన్నపిల్లవాడు. నన్నొక ఆట వస్తువులాగా భావించి గాల్లోకి ఎత్తాడు. భయంతో అరిచాను. వాళ్ళు ఆ పిల్లవాణ్ణి మందలించారు. వాళ్ళ పెంపుడు పిల్లి అటువైపు వచ్చింది. దాని భీకర ఆకారం చూసి భయంతో వణికాను. ఆ తర్వాత నాకు నిద్ర కోసం చక్కని ఏర్పాట్లు చేశారు. మిగతా కథ రేపు వినేద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.